హాయ్ అండి. ఈరోజు కర్రీ అయితే గుడ్లు వడియాలు కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి కొన్ని వడియాలు ఉన్నాయి. వడియాలు వేసి ఇదిగో గుడ్లు ఒక డజన్ గుడ్లు తీసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను. ముందు గుడ్లు వేపుకుందామండి. వడియాలుని మనం వడియాలు వేపేసుకున్నాక గుడ్లు వేపుకుందామండి. ఈరోజైతే త్వరగా మరి సువార్తకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. సువార్తకి వెళ్తాను, అందుకే త్వరగా వంట చేసేస్తున్నాను అన్నమాట అండి. 8:30 కల్లా మేము సువార్తకు బయలుదేరాలా, అందుకని త్వరగా నేను వంట చేయడానికి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని 6 గంటలకి లేస్తాను. ప్రార్థన అది 7:6 అయింది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను కదండి. ఇదిగోండి ఇప్పుడు మనం గుడ్లు వేపుకుందాం రండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వడియాలు వేపాలి కదండి. ఫస్ట్ వడియాలు వేపుతాను. వడియాలు వేస్తాను. ఆయిల్ కొంచెం వేసాను. ఇదిగోండి వడియాలు వేగిపోయాయి. వడియాలు తీసేస్తాను. వడియాలు తీసేసుకుందాం. ఇవన్నీ కొంచెం పసుపు వేస్తున్నాను. గుడ్లు తోలకు వేసేసుకుందాం. గుడ్లు నాట్లు పెట్టుకున్నాను. ఇదైతే వంట చేయడానికి దేవుడి కృప తెప్పించాడు. గుడ్లు కూడా మనం తీసేసుకుని వడియాల దాంట్లోకి ఇదిగోండి గుడ్లు తీసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తానండి, సరిపోదు. ఆయిల్ వేసాం కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేసేసాను. ఇందులో కొంచెం పసుపు వేస్తూ ఉంది కదండి, కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. ఒకసారి మనం కలుపుకుందాం అండి. ఉల్లిపాయ మగ్గుతుంది కదా. ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దాం. బాగా కలిపేసి మూత పెట్టేసుకున్నాం. ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఉప్పు వేసే వరకు మగ్గుతుంది. ఒకసారి మూత తీసుకుని కలుపుతుంది. టమాటా కూడా బాగా మెత్తగా అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారాలు వేస్తున్నాం. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఇంకా కొంచెం వేసాను కదా, కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకోలేదు. ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను.
ఇందులో గుడ్లు వడియాలు కూడా మనం వేసేసుకున్నాం అన్నమాట. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని గ్లాస్ నీళ్ళు వేసేస్తాను. వేస్తాను ఉడకాలి కదా కూర. గ్లాసు కొంచెం వాటర్ ఎత్తుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే కూర ఉడుకుతుంది. కొంచెం ఉడికిన తర్వాత మనం ఉప్పు అది చూస్తాం. ఇదిగోండి పక్కన రైస్ కూడా పెట్టాను. ఈ కూర ఉడికాక మళ్ళీ ఉప్పు మార్చుకుందాం. ఇలాగా కూర చూసారా తగ్గిపోతుంది కదా. నెత్తలు ఉన్నాయి కానీ వేయలేదండి. నెత్తలు కూడా వేసుకుంటే బాగుండు. మనం మూత పెట్టుకుందాం. ఇదిగోండి సార్ అన్నం కూడా మనం కలుపుకుందాం. అన్నం కలిపి కూర చూసారా కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకొకసేపు ఒక నిమిషం మగ్గనిద్దామండి. ఇదిగోండి ఇటేమో రైస్ ఇటు మార్చాను. ఆ కూర చిన్న పైన పెట్టేసాను సిమ్లోని. ఇంకా ఉడకాల మూత పెట్టుకున్నాను. టేస్టా చూడమ్మా. ఇదిగోండి రైస్ ఉడికిపోతుంది చూసారా. రైస్ వాచ్ చేసుకుని మనం కూర సిమ్లో పెట్టాను. అది కూడా అయిపోవచ్చింది చూపిస్తాను. ఇదిగోండి కూర కూడా రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఉడియాలు ఇంకా లాస్ట్ ఉన్నాయని వేస్తాను. పక్కన టీ పెట్టాను. ఇదిగోండి టీ పొడి అది వేసి ఈరోజైతే గుడ్లు వడియాలు కర్రీ అన్నమాట అండి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి అన్నం మార్చేసాను. కూర రెడీ అయిపోయింది. ఇది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం. ఎత్తుకోండి పక్కన టీ పెట్టాను. అన్నం మార్చేసుకున్నాం. కూర రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకున్నాం అండి. ఈ వీడియో ఎలా ఉందో చూసి కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. భూమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందు ఉంటాను.